భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో నేను ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో నేను ఈ జావా ఫుల్ స్టాక్ ఎవరెవరు నేర్చుకోగలరు అండ్ ఎట్లా నేర్చుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎనీ డిగ్రీ హోల్డర్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో, రైట్, ఎనీ డిగ్రీ హోల్డర్ ఈజ్ అలౌడ్ టు జాయిన్ జావా ఫుల్ స్టాక్ కోర్స్. బట్ ఓన్లీ డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుందా? అండ్ కంప్లీట్ చేసిన తర్వాత హౌ వీ నో, అంటే మీకు మీరు ఆ జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటాకి ఎలిజిబుల్లా కాదా అనేది ఎలా తెలియాలి అని అంటే, డిగ్రీ అంటే 2 types ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి. వన్ ఈజ్ అ బీటెక్ డిగ్రీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అ నార్మల్ డిగ్రీ. ఈ బీటెక్ డిగ్రీ ఎనీ స్ట్రీమ్, రైట్, నాట్ ఓన్లీ సిఎస్సి స్ట్రీమ్, ఎనీ స్ట్రీమ్ కెన్ అటెండ్ జావా ఫుల్ స్టాక్ కోర్స్. జావా క్లాసెస్ అటెండ్ చేయొచ్చు, రైట్. ఈ బీటెక్ స్ట్రీమ్ నుంచి ఏ స్టూడెంట్ అయినా అటెండ్ చేయొచ్చు. అండ్ ఈ డిగ్రీ స్ట్రీమ్ ఏదైతే ఉందో, బిఎస్సి అండ్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ కంప్యూటర్స్ వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే బ్యాక్గ్రౌండ్ మినిమం కంప్యూటర్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఫ్రమ్ ద బీటెక్ ఎనీ స్ట్రీమ్ కెన్ అటెండ్. నెక్స్ట్, జాబ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, కంపెనీస్ ఆర్ 2 types. ఎంఎన్సి కంపెనీస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ద స్టార్టప్ కంపెనీస్ కూడా ఉంటాయి. స్టార్టప్ కంపెనీస్, ప్రతి ఎంఎన్సి కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే లైక్ ఒక పర్సన్ని మనం రిక్రూట్ చేసుకోవాలి అని అంటే మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, రైట్. ఆ రూల్స్ని బేస్ చేసుకుని ఎంఎన్సీస్ ఏం చేస్తాయంటే స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటాయి. ఇక్కడ ఎంఎన్సీస్, మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఆర్ లుకింగ్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ ఓన్లీ. బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ మాత్రమే చెక్ చేసుకుంటుంది. అందులో కూడా సిఎస్సి, ఐటీ, మెకానికల్ వెరీ లెస్, ట్రిపుల్ ఈసీఏ వాళ్ళని కూడా అలౌ చేస్తుంది. వీళ్ళందరూ జావా ఫుల్ స్టాక్ కోర్స్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్, ఎంఎన్సి కంపెనీస్ రేర్లీ విల్ గివ్ ద ఛాన్స్ టు డిగ్రీ స్టూడెంట్స్. డిగ్రీ స్టూడెంట్స్కి చాలా రేర్గా ఛాన్స్ ఇస్తుంది, రైట్. స్టార్టప్ కంపెనీస్లో ట్రై చేయొచ్చు. స్టార్టప్ కంపెనీస్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫుల్ స్టాక్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎంఎన్సీలో జాయిన్ అయితే మేబీ యూ విల్ బికమ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్గా జాయిన్ అవుతారు. లేదంటే వాళ్ళు స్ట్రీమ్ని చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎంఎన్సీస్. స్టార్టప్ అయితే యూ విల్ బికమ్ అ ప్యూర్ డెవలపర్, అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దాని మీదే వర్క్ చేస్తాం. బట్ యు నో ఆల్రెడీ స్టార్టప్ కంపెనీస్ రిక్రూట్మెంట్ కూడా టఫ్గానే ఉంటుంది అండ్ వర్క్ కూడా టఫ్గానే ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఇఫ్ యూ డూ 1 year or 2 years జాబ్ ఇన్ అ స్టార్టప్ కంపెనీ, రైట్, యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్, ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేయాలి అని అంటే మనం బీటెక్ గ్రాడ్యుయేట్స్ అన్నా చేయొచ్చు, నెక్స్ట్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అయినా చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓకే నేను ఫుల్ స్టాక్లో జాయిన్ అవుదామని అనుకున్నాను. సపోజ్ బయట కోర్స్ ఫీజు చూస్తే అరౌండ్ 20,000 నుంచి, బేస్డ్ ఆన్ ఇన్స్టిట్యూట్స్ 20,000 నుంచి 50,000 వరకు ఉంది. 20,000 నుంచి 50,000 వరకు ఉంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఫుల్ స్టాక్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం యూఐ డెవలపర్గా వెళ్ళొచ్చు, లేదంటే వెబ్ డెవలపర్గా వెళ్ళొచ్చు, లేదంటే కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలపర్గా వెళ్ళొచ్చు. అంటే మన రెజ్యూము ఏ జాబ్కైనా ఎలిజిబుల్ ఉంటుంది, ఏ జాబ్కైనా. సపోజ్ ఓన్లీ యూఐ టెక్నాలజీస్ నేర్చుకుందాం అనుకుందాం సపోజ్. మనం ఎవరైనా రిఫరెన్స్ అడిగాం, వాళ్ళు ఏమంటారంటే సపోజ్ మా కంపెనీలో జావా డెవలప్మెంట్ ఉంది, యూఐ డెవలప్మెంట్ లేదు అని అంటారు. దెన్ యువర్ ప్రొఫైల్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అండ్ మనం మళ్ళీ జావా కోర్స్లో జాయిన్ అవ్వలేం. సపోజ్ జావా ఫుల్ స్టాక్ కంప్లీట్ చేసాం, మనం ఎవరినైనా రిఫరెన్స్ అడిగాం, సపోజ్ మన బ్రదర్, కజిన్, హూ ఎవర్ రిఫరెన్స్ అడిగాం, వాళ్ళు మా దాంట్లో యూఐ డెవలప్మెంట్ ఉంది, జావా డెవలప్మెంట్ లేదంటే నో ప్రాబ్లం, యు ఆర్ ఎలిజిబుల్, ఎందుకంటే మనం యూఐ కూడా కంప్లీట్ చేసాం.
ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో యూఐ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది, ఫ్రేమ్వర్క్స్ కంప్లీట్ అయినాయి, జావా వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయింది. మన ప్రొఫైల్ ఏ జాబ్కైనా ఎలిజిబుల్. లేదు టూల్స్ మీద వర్క్ చేస్తున్నాం, ఆల్ టూల్స్ ఆర్ రిలేటెడ్ టు బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జావా కానీ, పైథాన్ కానీ, C# కానీ. సో యువర్ ప్రొఫైల్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ జాబ్ ఇన్ దిస్ వరల్డ్. ఏ కోడింగ్ జాబ్కైనా కానీ నీ ప్రొఫైల్ ఎలిజిబుల్గా ఉంటుంది. అంతా కంప్లీట్ చేస్తే ఓకే. బట్ సార్ కంప్లీట్ చేసే ముందు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై మనీ, నేను నా మనీ వేస్ట్ చేసుకుందామని అనుకోవట్లేదు. బట్ హౌ ఐ డిసైడ్ టు జాయిన్, అంటే నేను ఎట్లా తెలుసుకోవాలి నేను ఎలిజిబుల్లా కాదా, నాకు కోడింగ్ వస్తుందా లేదంటే మీకు డౌట్ ఉంటే ఫుల్ కోర్స్లో జాయిన్ అవ్వద్దు, ఫుల్ పేమెంట్ చేయొద్దు. ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్లోనే జాయిన్ అవ్వండి, కోర్ జావాలో జాయిన్ అవ్వండి. ఇన్స్టిట్యూట్స్ ఆఫర్స్ ఎట్ జస్ట్ 3,000 రూపీస్, 3 నుంచి 5,000 మధ్యలో ఆఫర్ చేస్తున్నారు. ఒక 40 డేస్ కోర్స్ ఉంటుంది, ఆ 40 డేస్ కోర్స్ మాత్రమే నేర్చుకోండి. ఆ 40 డేస్ క్లాసెస్ మీరు ఎప్పుడైతే అటెండ్ అవుతారో దెన్ యూ విల్ రియలైజ్ యువర్ సెల్ఫ్, నాకు అసలు కోడింగ్ వస్తుందా లేదా. ఎప్పుడైతే మీరు కోర్ జావా ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేసి ప్రతి ప్రోగ్రామ్ మీరు చేయగలుగుతున్నారో దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ ద ఫుల్ స్టాక్. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడండి, నేను ఫస్ట్ బేసిక్స్ మాత్రమే జాయిన్ అవుతాను, ఐ డోంట్ వాంట్ టు జాయిన్ అ ఫుల్ స్టాక్ కోర్స్, ఎందుకంటే నా మీదే నాకు ఫస్ట్ నమ్మకం లేదు కోడింగ్ వస్తుందా రాదా అని. సో ఫస్ట్ టేక్ ద స్మాల్ కోర్స్ ఇన్ జావా, కోర్ జావా కంప్లీట్ చేసుకోండి. కోర్ జావా కంప్లీట్ చేసుకుని దెన్ రిమైనింగ్ అమౌంట్ పే చేసి సో అప్పుడు మీరు నెక్స్ట్ దేనికి మూవ్ అవుతారని అంటే ఫుల్ స్టాక్కి మూవ్ అవ్వండి. లేదు సార్ నాకు టఫ్గా ఉంది, ఆ కోర్ జావా నాలెడ్జ్ని పక్కన పెట్టేసి ఓన్లీ యూఐ టెక్నాలజీస్ తీసుకోండి. ఓన్లీ యూఐ టెక్నాలజీస్ అంటే ఒక పార్టే తీసుకోండి, ఆ ఒక పార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సార్ ఒకసారి యూఐ క్లాస్ మొత్తం అటెండ్ అయ్యాను సార్ నాకు అర్థం కాలేదు, నో ప్రాబ్లం, మళ్ళీ ఫీ పే చేసి మళ్ళీ అటెండ్ అవ్వండి. 2 times అటెండ్ చేయండి. ఫస్ట్ టైం అటెండ్ చేసినప్పుడు మీరు ఏ క్లాస్లో కూర్చుంటారో అది టఫ్గా అనిపిస్తుందో, సెకండ్ టైం మీరు అదే క్లాస్లో కూర్చున్నప్పుడు సార్ కన్నా ముందు మీరు ఆన్సర్ చెప్తారు. సో యూ విల్ గెట్ కాన్ఫిడెంట్ ఆన్ యూ, మీ మీద మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అట్లా 2 times యూఐ కంప్లీట్ చేసి మీరు ఓన్లీ యూఐ ప్రొఫైల్తో మీరు కంపెనీకి అప్లై చేసుకోండి. యూఐ మార్కెట్ చాలా బాగుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లుకింగ్ ఫర్ యూఐ డెవలపర్స్. బ్యాక్ ఎండ్ నాకు అవసరం లేదు అని అనుకుంటే, లేదు సార్ నాకు ఇది కూడా కష్టంగానే ఉంది అని అనుకుంటే, కోర్ జావా కంప్లీట్ చేసిన తర్వాత యూ కెన్ సింప్లీ మూవ్ టు టెస్టింగ్ సైడ్, సెలీనియంకి మూవ్ అయిపోవచ్చు, లేదంటే అదర్ టూల్స్ సేల్స్ ఫోర్స్కి మూవ్ అయిపోవచ్చు, లేదంటే క్లౌడ్ సైడ్ కూడా మూవ్ అయిపోవచ్చు ఈ నాలెడ్జ్తో. అంటే ఒక కోర్ జావా ఒక 40 days బేసిక్ కోర్స్ తీసుకోవడం వల్ల ప్రతి స్టూడెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీరు తెలుసుకున్న తర్వాత రైట్ దెన్ యూ కెన్ చూజ్ యువర్ సెల్ఫ్. మార్కెట్లో ఉన్న కోర్సెస్లో నేను ఏ కోర్స్ చేయగలను, రైట్ సెలీనియం, రైట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, సేల్స్ ఫోర్స్ మీద ఆపర్చునిటీస్ ఉన్నాయి, క్లౌడ్ మీద ఆపర్చునిటీస్ ఉన్నాయి, రైట్ ఏ కోర్స్ అయినా ఎలిజిబుల్. బట్ ఫస్ట్ యాజ్ ఏ ఫ్రెషర్గా ఫుల్ స్టాక్ కోర్స్ చేయడానికి ట్రై చేయండి. ఒక 40 days తర్వాత రియలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రైట్ నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. దెన్ ఐ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ ఆల్.